బ్యాంకుల దగ్గరికెళ్ళి కలెక్ట్ చేసుకునే రోజులు పోయినాయి. ఏటీఎంల దగ్గరికెళ్ళడం మానేసాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ సెల్ ఫోన్‌లో నుంచినే చేసేయడం అలవాటైపోయి, ఒక్క రోజులో 1,00,000 కోట్లట ఇప్పుడు. ఒక్క రోజులో. దాదాపుగా యూపీఐ పేమెంట్స్ సంబంధించి డిసెంబర్ 1న 1,15,450 కోట్ల లావాదేవీలు జరిగినాయి. ఇదే నెలలో ఏదో ఒక్క డిసెంబర్ 1వ తారీఖునే. ఇదే నెలలో 8 రోజులకి 1,00,000 కోట్లు దాటేసినాయి. గ్రాసరీసు, సూపర్ మార్కెట్‌లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. లావాదేవీల్లో హైయెస్ట్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర 215 కోట్లు, ఉత్తరప్రదేశ్ 111 కోట్లు, కర్ణాటక 110 కోట్లు, తెలంగాణ 85 కోట్లు, తమిళనాడు 81 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత స్థానం ఉంది, 5వ స్థానంలో 56 కోట్లు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్లు 762 కోట్లు జరిగినాయి. ఇదే 762 ట్రాన్సాక్షన్ జరిగినాయి. 762 కోట్ల ట్రాన్సాక్షన్స్. 18,67,080 కోట్లు అట్లా వెళ్ళినాయి. 18,67,080 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ జరిగినాయి. అలాగే మనుషుల నుంచి అంటే వ్యక్తుల నుంచి వ్యాపారస్తులకి అంటే ఏదైనా కొన్నప్పుడు 1,284 కోట్ల లావాదేవీలు జరిగినాయి. 7,64,552 కోట్ల రూపాయలు అట్లా ట్రాన్స్ఫర్ అయినాయి. ఓవరాల్గా చూస్తే ఫోన్పే నుంచి తక్కువే ఉంది. ఫోన్పే నుంచి 933 లావాదేవీలు జరిగితే కోట్ల లావాదేవీలు జరిగితే 12,75,350. దాని తర్వాత స్థానం గూగుల్ పే 702 కోట్ల లావాదేవీలకి 9,05,934 కోట్లు. దాని తర్వాత స్థానం పేటిఎం 154 కోట్ల లావాదేవీలు జరిపింది, 1,64,155. ఇది 3వ స్థానంలో ఉందన్నమాట. నవి 60 కోట్ల లావాదేవీలు జరిగిన 32,290 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అయినాయి. సూపర్ మనీ యాప్లో వచ్చేటప్పటికి 26 కోట్ల లావాదేవీలు జరిగినాయి, 10,581 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి.